ఈ యొక్క ఉదయవేళ మనము నేర్చుకునే వర్తమానము వధువు కలిగి ఉన్న రక్షణ వ్యవస్థ. వధువు కలిగి ఉన్న రక్షణ వ్యవస్థ అను వర్తమానం మనము నేర్చుకోబోతున్నాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము, అయినను యావే కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా సర్వశక్తిమంతుని కొరకు నేను కనిపెట్టుకొని ఇందును. నా సర్వశక్తిమంతుడు నా ప్రార్థన ఆలకించును. చూడండి, యావే కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా సర్వశక్తిమంతుని కొరకు కనిపెట్టుకొని ఇందును. నా సర్వశక్తిమంతుడు నా ప్రార్థన ఆలకించును. పిల్లారా, మనం గత బుధవారము జీవోత్సాహము కలిగి ఉండు అనే వర్తమానం మనము నేర్చుకున్నాం. అందుట్లో ఇజ్రాయేలు యొక్క మొన్న జరిగినటువంటి ఆ యొక్క పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేయడము, అక్కడ ఐరన్ డోమ్ వాళ్ళని ఏ విధంగా రక్షించిందో మనం నేర్చుకున్నాం. ఈ యొక్క ఉదయవేళ మనము దానిని పోలికగా తీసుకొని ఈ వర్తమానం మనము నేర్చుకోబోతున్నాం. పిల్లారా, ఇజ్రాయేలు యొక్క రక్షణ వ్యవస్థ, ఒక సైన్యము కానీ వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ టెక్నాలజీ కానీ ఇవన్నీ చూసినప్పుడు ప్రపంచము ఆశ్చర్యపడిపోయింది అన్నమాట. ఆ పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయేల్ మీదకు కొంతమంది 1500 అంటున్నారు, 3000 అంటున్నారు, 4000 అంటున్నారు. కానీ ఎన్ని వేలు అయినప్పటికీ ర్యాకెట్స్ని ఇజ్రాయెల్ దేశం మీదకి వదిలినప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా నిర్మించుకున్న తయారు చేసుకున్నటువంటి ఆ ఐరన్ డోము ఆ యొక్క ర్యాకెట్స్ని గాలిలోనే, ఆ యొక్క క్షిపణులు ఆ గాలిలోనే ఆ ర్యాకెట్స్ని పేల్చివేసాయి. ఆ క్షిపణులు ఎలాంటివనంటే, లేకపోతే ఐరన్ డోమ్ ఎలాంటిదనంటే, పూర్వకాలంలో మనం చూస్తుంటాం యుద్ధాలు, పాత సినిమాల్లో కూడా ఉంటాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళొక బాణము వీళ్ళొక బాణం ఇలాగ వేసేవారు. ఆ బాణము అలాగా, ఆ 2 బాణాలు అలాగా చివరికి ఏదో ఒకటి పడిపోవడం జరుగుతుంది అన్నమాట. ఒకటి అంటే ఒక బాణం వెళ్ళి ఇంకో బాణాన్ని ఏం చేస్తే చెప్పండి, పేల్చి వేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క క్షిపణులు కూడా ఆ యొక్క శత్రు దేశాల వాళ్ళు వేసినటువంటి ఆ ర్యాకెట్స్ని ఈ యొక్క ఐరన్ డోము ఏం చేస్తారంటే, ఆ ర్యాకెట్స్ ఇటువైపు వెళ్తున్నా కానీ ఇవి కూడా అటువైపు వెళ్ళి వాటిని ఛేదించేస్తామని, పేల్చివేస్తాము. ఇప్పుడు ఆకాశంలో ఒక పక్షి ఉందనుకోండి, పెద్ద పక్షి, చిన్న పక్షి ఉందనుకోండి, ఆ పెద్ద పక్షి ఎటు వెళ్తున్నా కానీ చిన్న పక్షి ఎటు వెళ్తున్నా కానీ పెద్ద పక్షి కూడా అటువైపే దాన్ని ఫాలో అయ్యి దాన్ని పట్టేసుకుంటుంది అన్నమాట. అలాగే ఈ యొక్క క్షిపణులు కూడా ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి ఐరన్ డోము, దాని ద్వారా వెళ్ళినటువంటి ఆ క్షిపణులు కూడా ఏం చేస్తాయంటే, ఆ శత్రువులు విసిరినటువంటి ఆ రాడార్స్ని ఎటువైపు వస్తే అటువైపు వెళ్ళిపోయి దాన్ని ఏం చేస్తాయంటే ఛేదించి వేస్తాయి. ఆ విధంగా ఇజ్రాయేలీలు తమ ప్రాణాలని వాళ్ళు కాపాడుకున్నారు ఆ రక్షణ వ్యవస్థ ద్వారా. బహు తక్కువ నష్టమే జరిగింది వాళ్ళకి, ఇజ్రాయేలీకి. ఆ రక్షణ వ్యవస్థ అంటే శత్రువు వేసినటువంటి యొక్క ర్యాకెట్స్ని అవి వచ్చే విషయాన్ని ముందుగానే ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ ముందుగానే పసిగట్టి అవి భూమి మీద పడకముందే
ఇజ్రాయెల్ దేశంలో పడకముందే ఇది ముందుగానే అక్కడి నుండి ర్యాకెట్ వస్తుంది, శత్రు దగ్గర నుండి ర్యాకెట్ వస్తూ ఉంది అని ముందుగానే పసిగట్టి ఈ యొక్క క్షిపణి వెళ్ళిపోయి భూమి మీద పడకుండా అది ఆ ర్యాకెట్స్ని ఆకాశంలోనే లేకపోతే గాలిలోనే ధ్వంసం చేస్తాను. అది ఎలాగా ఇంకా చిన్న చిన్న ముక్కలు అయిపోయి భూమి మీద పడినా కానీ ఏ ప్రమాదం లేదు. అవి ఇంకా ఎలాగంటే జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పడుతున్నప్పుడు మాత్రమే ఆ క్షిపణులు ఆ ర్యాకెట్స్ని గాలిలోనే పేల్చేస్తాయి. జనం ఎక్కువగా, అదే జనం లేని ప్రాంతంలో పడిపోతుందని వదిలేస్తాయి అన్నమాట. అంటే ప్రాణానికి హానేం కాదు కదా మరి. అలాగా వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి ఆ ఇజ్రాయేలీలు ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థను వాళ్ళు కలిగి ఉన్నారు. ఇది ఆత్మ సంబంధముగా ఈనాడు కూడా వధువుకి ఒక రక్షణ వ్యవస్థ ఉంది. ఆ రక్షణ వ్యవస్థ ఎవరో కాదు కానీ ఆయనే, ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే రక్షణ వ్యవస్థ. పరిశుద్ధాత్మే మనకు రక్షణ. ఆయనే మన రక్షణ వ్యవస్థ. వాళ్ళకి ఐరన్ డోమ్ అయితే ఇది పరిశుద్ధాత్మ డోమ్. అర్థమైందా? పరిశుద్ధాత్మ ఇది ఆత్మ సంబంధంగా, అది శరీర సంబంధంగా ప్రాణాలని కాపాడుకోవడానికి. ఇది ఆత్మ సంబంధముగా మనము ఆ యొక్క నరకంలోకి వెళ్ళిపోకుండా రక్షించబడడం కోసం అన్నమాట. అంటే ఉగ్రత నుండి రక్షించబడడం కోసం, నరకంలోనికి వెళ్లకుండా రక్షణ పొందడం కోసము ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఐరన్ డోమ్, అంటే ఆత్మ సంబంధమైన డోమ్, ఐరన్ డోమ్ కూడా ఆత్మ సంబంధమైనటువంటి. ఇంకా ఎందుకంటే ఈ రక్షణ ఎలాంటిదంటే ఈ ప్రకృతి సంబంధమైన వాటితో కంటే కూడా గొప్పదన్నమాట ఈ రక్షణ వ్యవస్థ. అయితే ఆ రక్షణని మన పితరులు కూడా కలిగి ఉన్నారు. మన పితరులు ఆ రక్షణని కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆ యొక్క రక్షణ కర్త వాళ్ళని రక్షించినట్లు బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఏలియా ఉన్నాడు. ఏలియా ఒక రక్షణ వ్యవస్థని కలిగి ఉన్నాడు. అతను ఆనాడు యెజబెలు ఒక శత్రువు. ఆనాడు ఆ ర్యాకెట్స్ ఏమిటి అని అంటే ఆమె యొక్క బోధలే, ఆమె యొక్క సిద్ధాంతాలే, ఆమె యొక్క మాటలే ఆ ర్యాకెట్స్ అన్నమాట. ఆమె యొక్క దుర్బోధలు, కల్పితమైన బోధలు, విగ్రహారాధన, బయలు ఆరాధన, ఆ బోధలు, ఇవన్నీ కూడా అవి ర్యాకెట్స్. చూడండి, 3 నిమిషాలకు ఒక ర్యాకెట్ని విడిచిపెట్టారంట ఈ యొక్క ఉగ్రవాదులు, పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీదకి. అలాగే యెజబెలు కూడా ఆనాడు ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విధంగా మనం చూస్తే ఆమె దుర్బోధనలు వదిలిపెట్టింది. ఆ రోజుల్లో ఆమె శత్రువు. కానీ ఏలియా వధువు సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియా రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నాడు. అతడు ఒక ఆత్మ సంబంధమైన డోమును కలిగి ఉన్నాడు. ఆ యెజబెలు ఎప్పుడైతే ఆ యొక్క ర్యాకెట్స్ని, ఆ దుర్బోధనని, సిద్ధాంతాలని విడిచిపెట్టేసిందో, అర్థమవుతుందండి, అవి పడకుండా, తన మీద పడకుండా, ఇశ్రాయేలు మీద పడకుండా ఉండడం కోసము అతడు ఏం చేసేవాడు చెప్పండి? ధర్మశాస్త్రం అనేటువంటి క్షిపణులను వదిలిపెట్టి ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుంది, దుర్బోధనని ఖండించుడి, వాటిని ఎదిరించుడి, దుర్బోధనని, ఆ సిద్ధాంతాలని. ఆ విధంగా ఏలియాని మీదకు వచ్చేటువంటి ఆ యొక్క ర్యాకెట్స్ అన్నింటినీ కూడా ఆ యొక్క ఏలియా కలిగి ఉన్నటువంటి ఆ రక్షణ వ్యవస్థ, ఆ ధర్మశాస్త్రము,
ఆ పరిశుద్ధాత్మే ఆ రక్షణ వ్యవస్థ. ఆనాడు ఆ పరిశుద్ధాత్మ ధర్మశాస్త్రం అనే క్షిపణిని, అనగా వాక్యం అనే క్షిపణిని తీసుకొని వెళ్ళి యెజబెలు యొక్క ర్యాకెట్స్ని పేల్చివేస్తూ ఉండేది. అందుకనే ఆ ర్యాకెట్స్ ఏలియాని ఏమీ చేయలేకపోయాయి. ఐరన్ డోమ్ ఉండడం వలన ఆ ర్యాకెట్స్ ఇజ్రాయెల్ని ఏ విధంగా ప్రాణాలు తీసివేయలేకపోయాయో, ఆ ప్రాణాల వల్ల ఏ విధంగా అయితే ఆ డోమ్ ద్వారా కాపాడుకున్నారో, అదే విధంగా ఇక్కడ పరిశుద్ధాత్మను బట్టి ఏలియా ఏం చేశాడు చెప్పండి? రక్షణ పొందాడు. ఆయన హల్లెలూయా. ఏలియా యెజబెలు యొక్క బోధల్లో పడిపోకుండా, యెజబెలు బోధల వల్ల నశించకుండా, యెజబెలు వేసే ర్యాకెట్స్ వల్ల నశించిపోకుండా ఏలియా ఆ రక్షణ వ్యవస్థని కలిగి ఉన్నాడు. ఆ కలిగి ఉండి అక్కడ అతడు తన ప్రాణమును కాపాడుకుని వాడుగా. అందుకనే ఆ ర్యాకెట్స్ దేనికి సాదృశ్యంగా చెప్పండి? దుర్బోధలకి, తప్పుడు సిద్ధాంతాలకి, తప్పుడు మార్గాలకు, వాటన్నిటికీ ఆ ర్యాకెట్ సాదృశ్యంగా ఉంటే ఈ యొక్క రక్షణ వ్యవస్థ లేకపోతే ఈ యొక్క ఆత్మ సంబంధమైన డోమ్, ఐరన్ డోమ్, ఆత్మ సంబంధమైన డోముకి పోలికగా. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ రక్షణ వ్యవస్థ ఏలియాని ఏం చేసింది చెప్పండి? రక్షించింది. హల్లెలూయా. అంటే పాపంలో పడకుండా, దుర్బోధుల్లో పడిపోకుండా, దురాలోచనలో పడిపోకుండా, అది యెజబెలు యొక్క మాటల్లో పడిపోకుండా, నా ఆత్మీయంగా నశించకుండా, ఆ బోధనలో బట్టి నశించకుండా ఆత్మీయంగా చనిపోవడం. శారీరకంగా బాగానే ఉండొచ్చు, ఆత్మీయంగా చచ్చిపోతారు చాలామంది. ఆత్మీయంగా నశించిపోకుండా, మరణించకుండా, ఆత్మీయంగా మరణించకుండా ఆ క్షిపణులు అంటే ఆ ధర్మశాస్త్రము ఆనాడు ఏలియాని కాపాడింది. అంటే పరిశుద్ధాత్మే ఆ ధర్మశాస్త్రం యొక్క వాక్యమును తీసుకొని దుర్బోధనని ఖండించింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అతడు జయించిన వాడుగా కనబడుతున్నాడు. అలాగే మనము మేకాయా ఉన్నాడు. మేకాయా కాలంలో పిల్లారా అబద్ధ బోధకులు ఉన్నారు. అప్పుడు ఆహాబు, యెహోషాపాతు వీళ్ళు రామోద్గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు అబద్ధ బోధకులందరూ అన్నారు, మీరు యుద్ధానికి వెళ్ళండి, మీరు విజయం పొందుతారు, మీరు విజయం పొందుతారు, మీకేం పర్వాలేదు అని సిద్కియా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ర్యాకెట్స్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ర్యాకెట్స్ని విడిచిపెట్టేశారు. అయితే మీరు గమనించండి, అక్కడ ఆహాబుకి రక్షణ వ్యవస్థ లేదు. మీకు అర్థమైందా? అందుకే ఆహాబు ఆ యొక్క డోము, ఆత్మ సంబంధమైన డోమును కలిగి లేడు. ఆ డోము కలిగి లేడు కాబట్టి ఇతడు వారు వేసినట్టు ఆ ర్యాకెట్స్ని వాక్య వ్యతిరేకమైన, ధర్మశాస్త్ర వ్యతిరేకమైన, లేదా సర్వశక్తిమంతుడికి వ్యతిరేకమైనటువంటి ఆ దానిని ఈ ఆహాబు ఏం చేయలేకపోయాడనండి? ఎదిరించలేకపోయాడు. ఆ కాలంలో సర్వశక్తిమంతుడి యొక్క ప్రవక్త లేకపోతే మేకాయా ఉన్నాడు. మేకాయా పైనున్న సంగతులను చూసేవాడు. అతడు పైనున్న సంగతుల్ని ఎరిగినవాడు అతడు. ఇప్పుడు మనం ఎలాగైతే ఎరుగున్నామో ఆయన కార్యాలని, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో మనకు ఎలా బయలుపరిచాడో మనం ఎలా ఎరుగున్నామో, ఆనాడు మేకాయా ఆ విధంగా ఎరిగి ఉన్నాడు అన్నమాట. వీళ్ళు యుద్ధానికి వెళతారే కానీ విజయం పొందరని, వాళ్ళ నోట అబద్ధపు ఆత్మ ఉంచబడిందని, అక్కడ పరలోకములో ఆ చర్చ జరిగినప్పుడు ఈ విషయం అంతా కూడా మేకాయకి తెలుసు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మేకాయ దగ్గరకు వచ్చారు ఆహాబు వీళ్ళందరూ కూడా. వచ్చినప్పుడు ఆహాబుకి ఈ మేకాయ ఏం చెప్పాడనంటే, మీరు యుద్ధానికి వెళతారే కానీ విజయము పొందరు. వాళ్ళు అంటున్నారు, మేము నీ ద్వారా మాట్లాడుతున్నాడా సర్వశక్తిమంతుడు, మా ద్వారా మాట్లాడలేదా, మాకు తెలీదా, నీవే ప్రవక్త అనుకుంటున్నావా,
మాకు తెలుసు, నువ్వేం చెప్పామో నువ్వు కూడా చెప్పాలి, నువ్వు ఇంకోటి చెప్పి మేము ఇంకోటి చెప్తే బాగోదు. అతడేమన్నాడు, సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్ని నేను చెప్తాను. హల్లెలూయా. అతడు ఒక రక్షణ వ్యవస్థని కలిగి ఉన్నాడు, ఒక డోమును కలిగి ఉన్నాడు. అతడు డోము కలిగి ఉన్నాడు కాబట్టి అతడు ఆ యొక్క అబద్ధ బోధకులు వేసేటువంటి ఆ ర్యాకెట్స్ని, ఆ దుర్బోధనని, లేకపోతే వాక్య వ్యతిరేకమైన దాన్ని, సర్వశక్తిమంతుని చిత్తం లేకుండా ఇష్టం వచ్చేట్లు మాట్లాడేటువంటి ఆ యొక్క సర్వశక్తిమంతుని నడిపింపు ప్రకారం కాకుండా, ఆ యొక్క సర్వశక్తిమంతుని దర్శనం చూడకుండా, లేదా సర్వశక్తిమంతుని చిత్తాన్ని తెలుసుకోకుండా మాట్లాడేటువంటి ఆ మాటలని, ఆ ర్యాకెట్స్ వలె ఉన్న ఆ మాటలని ఈ యొక్క మేకాయ కలిగి ఉన్న రక్షణ వ్యవస్థ, లేకపోతే ఆ క్షిపణులు ఆ మాటలని పేల్చివేస్తున్నాయి. ఆయన హల్లెలూయా. అందువల్ల ఆ మాటలు మేకాయ మీద పడడం లేదు, మేకాయ మీద పడడం లేదు. అందుకని మేకాయ ఎలాంటి హాని పొందడం లేదు, ఏ విధమైన ఆత్మ సంబంధంగా నాశనము పొందడం లేదు. కారణం ఎందుకని? వాక్యం అనేటువంటి రక్షణ వ్యవస్థ ఆయన పరిశుద్ధాత్మే వాక్యం. ఆ దర్శనం అనే ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు, ఆ రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నాడు. అతడు ఆ దర్శనము ద్వారా ఆ క్షిపణిని, ఆ దర్శనం అనే క్షిపణిని వాళ్ళ మీదకి విడిచిపెట్టాడు. అది దర్శనం లేదనుకోండి, మేకాయ కూడా వాళ్ళతో కలిసిపోయేవాడు, వాళ్ళ మాటలో పడిపోయేవాడే, నశించేవాడే వాళ్ళతో పాటు. కానీ ఆ యొక్క దర్శనం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మేకాయ ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మేకాయ ఆ క్షిపణుల్ని ఏం చేశాడు చెప్పండి? ఆ క్షిపణుల్ని, వాక్యం అనేటువంటి ఆ క్షిపణుల్ని వెళ్ళిపోయి నేరుగా వాళ్ళ మాటల్ని పేల్చివేస్తాయి. ఇలా అర్థమైందా? అదే ఆహాబు ఏం కలిగి లేడు చెప్పండి? రక్షణ వ్యవస్థ కలిగి లేడు. అందువలన ఆ యొక్క అబద్ధ బోధకుల యొక్క ర్యాకెట్స్ వచ్చి ఆహాబు మీద పడిపోయాయి. ఆహాబు ఆత్మ సంబంధంగా నశించాడు, ఆత్మ సంబంధంగా నశించాడు. అతడితో పాటు యెహోషాపాతు కూడా ఏకీవించాడు. యుద్ధంలో వెళ్ళిపోయాడు, ఏం చేశాడు చెప్పండి? మరణించాడు. ఆత్మ సంబంధంగా, అందుకే ఆత్మ సంబంధంగా అతడు మృతుడైపోయాడు. పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన దృష్టిలో మృతులే. అందువలన అతడికి రక్షణ వ్యవస్థ లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటే ఆ రక్షణ వ్యవస్థ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటే అప్పుడు దాన్ని ఎదిరిస్తాడు, ఆ క్షిపణుల్ని ఎదిరించగలుగుతాడు, ఆ క్షిపణుల్ని ఛేదించగలుగుతాడు. ఆ క్షిపణులు గాలిలోనే తన మీద పడకుండా, ఆ క్షిపణులు ఆ మాటలు వచ్చి తన జీవితంలో ప్రభావం చూపించకుండా, ఆ మాటల వల్ల అతడు పడిపోకుండా ఉండడం కోసము ఆ క్షిపణులు అతడికి లేవు. ఆ క్షిపణులు ఉన్నప్పుడు ఏం చేసేవాడు చెప్పండి? ఆ ర్యాకెట్స్ని ఎదిరించాడు. అంటే ఆ రాడార్కు సంబంధించినటువంటి ఆ యొక్క డోమ్ కలిగి ఉన్నట్లయితే అతడు ఏమయ్యేవాడు చెప్పండి? రక్షించబడేవాడు. ఎందుకు రక్షించబడలేకపోయాడంటే అతడికి ఏమి లేదు చెప్పండి? ఆ డోమ్, ఆత్మ సంబంధమైన డోము, ఆ రక్షణ వ్యవస్థ అతడికి లేదు. అందువలని అతడు ఆత్మ సంబంధంగా ఏమైపోయాడు చెప్పండి? నశించిన వాడు కాబట్టి యుద్ధంలోకి వెళ్ళి చనిపోయాడు. కాబట్టి ఈనాడు కూడా మనకు ఒక రక్షణ వ్యవస్థ ఉంది. ఈనాడు ఈ కాలానికి సంబంధించినటువంటి ఒక డోమ్, ఆత్మ సంబంధమైన డోమును మనం కలిగి ఉన్నాం. ఆ డోము ఏమిటంటే, ఆ డోమ్ ఏమిటి? మత్స్యాగ సంఘాలన్నీ కూడా త్రిత్వంలోనే రక్షణ, ముగ్గురు దేవుళ్ళు. ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు, అలాంటి ర్యాకెట్స్ మన మీదకి విసిరినప్పుడు, నీ బంధువుల ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా కానీ ఆ ర్యాకెట్స్ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? పరిశుద్ధాత్మ కలిగిన నీవు వాక్యం అనే క్షిపణిని తీసుకుంటావు. వాక్యం అనే క్షిపణి ఏం చేస్తా చెప్పండి? పరిశుద్ధాత్మ నామములోనే రక్షణ. ఇదిగో అపోస్తుల కార్యము 2:38 చూడు అని ఆ క్షిపణిని వదులుతావు అనమాట. ఆ లేఖనం ఏం చేస్తానంటే ఆ లేఖనాధారం లేనటువంటి ఆ యొక్క ర్యాకెట్స్ని పేల్చివేస్తాను. అందుకే వాక్యమే
మనకు రక్షణ వ్యవస్థ. వాక్యమే క్షేపణులు, వాక్యమే డోమ్. అందుకని వాక్యము ద్వారా ర్యాకెట్స్ని పేల్చివేయబడతా ఉంటాయి. ఆ వాక్యమే మనము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నటువంటి ఆ క్షేపణులు కలిగినటువంటి వధువుగా మనం ఉన్నాం. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. రక్షణ వ్యవస్థ కలిగినటువంటి వధువు. 3 యూదులు ఉన్నారు, వారు ఒక రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నారు. వాళ్ళు రాజుగారు అంటున్నారు, మీరు ప్రతిమకి నమస్కారం చేయాల్సింది అందరూ కూడా అన్నప్పుడు చూడండి, ఆ మాటలు ర్యాకెట్స్ వలె, పాలస్తీనా ర్యాకెట్స్ వలె వచ్చాయన్నమాట. అవి యూదుల్ని ఆత్మ సంబంధంగా నాశనం చేయడం కోసం. కానీ వీళ్ళు ఒక రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నారు. యూదులు 3 యూదులు. వాళ్ళు వెంటనే పరిశుద్ధ ఆత్మ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారండి, క్షిపణులు బయటికి వెళ్తున్నాయి వాళ్ళ నుండి. వాళ్ళ మాటలే ఆ క్షిపణులు. అప్పుడు వాళ్ళు ఏమన్నారండి, రాజా, మేము సేవించిన సర్వశక్తిమంతుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రము ఆ ప్రతిమకు నమస్కారం చేయమన్నారు. ఓ క్షిపణులు వెళ్ళిపోయి ఆ యొక్క ర్యాకెట్స్ని, ఆ శత్రువు యొక్క ర్యాకెట్స్ని, రాజు యొక్క ర్యాకెట్స్ని, ఆ మాటల్ని పేల్చివేసాయి. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆ ర్యాకెట్స్ వచ్చి వీళ్ళ మీద పడలేదు. వీళ్ళు ఆత్మ సంబంధంగా నాశనం అవ్వలేదు. ఎందుకని? రక్షణ వ్యవస్థ కలిగి ఉండాలి కాబట్టి. ఆ రక్షణ వ్యవస్థ లేదనుకోండి. అందుకని చూడండి, రక్షణ వ్యవస్థ లేని వాళ్ళందరూ ఏమైపోయారంటే ఆ క్షిపణులు వచ్చి వాళ్ళ మీద పడి నాశనం చేసి రాజుగారి యొక్క మాటలు ప్రతిమ నమస్కారం చేయమన్నప్పుడు ఆ రక్షణ వ్యవస్థ లేని వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే క్షిపణులు లేవు వాళ్ళ దగ్గర. అందుకని రాజుగారు ఏం చెప్పారు, అదే విధంగా రాజా మీరు ఎలా చెప్తే అలా చేస్తాము, ఆ ప్రతిమకు 100 సార్లు, ఒకసారి కాదు 100 సార్లు నమస్కారం చేస్తాం, కావాలంటే మీరు ఏది చేయమంటే అది చేస్తామన్నారు. ఆ క్షిపణులు ఏం చేసి చెప్పండి, వాళ్ళని ఆత్మ సంబంధంగా నాశనం చేసి, ఆత్మీయంగా శారీరకంగా ప్రాణాలతో ఉండొచ్చు కానీ ఆత్మీయంగా ఏమైపోయారు చెప్పండి, వాడు నశించిన వారుగా ఉన్నారు. కానీ వీళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి రావు, చగ్గులో పడేస్తామని రాజు చెప్పొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా జీవిస్తున్నారు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. అదే కానీ రాజుగారు మాట విన్నారు అనుకోండి, పరిశుద్ధ ఆత్మ వదిలేస్తారు. అప్పుడు వీళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయిన అవుతారు. కానీ వాక్యం మీద నిలబడ్డారు కాబట్టి ఆత్మీయంగా వీళ్ళు నశించలేదు. వీళ్ళు అందువలన ఈనాడు ఆ రక్షణ వ్యవస్థ, వాక్యం అనే రక్షణ వ్యవస్థ, వాళ్ళు ఆ రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలీయుల వలె వీరు కూడా ఆ క్షిపణుల్ని, ఆ రక్షణ డోమును కలిగి ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఎలాగైతే ఆ యొక్క ర్యాకెట్స్ని పేల్చివేసిన గాల్లోనే ముందుగానే పసిగట్టి అవి ముందుగానే ముందుగా తెలుసుకున్నప్పుడు తప్పించుకోగలుగుతారు. ముందుగా తెలియలేదనుకోండి, ఆ ర్యాకెట్స్ ఏం చేస్తాయి, వాళ్ళ మీద పడిపోయి చంపేస్తాయి. తెలుసు కాబట్టి ర్యాకెట్స్ ముందుగా పసిగట్టారు కాబట్టి వాళ్ళు ఈ రక్షణ వ్యవస్థ ద్వారా తమ ప్రాణాలని కాపాడుకున్నారు. అంటే ర్యాకెట్స్ నుండి తప్పించుకున్నారు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ఈనాడు కూడా వధువు సంఘాల్లో చాలా భయంకరమైన ర్యాకెట్స్ ఉన్నాయి. 1963లో రెండవ రాకడ జరిగింది. ఒకడు ఎత్తబాటు అయిపోయిందని, 1000 ఏళ్ల పాలనలో ఉన్నామని రకరకాల బోధనలు ఉన్నాయి. సూర్యోదయంలో ఉన్నామని, నక్షత్రమ కాలం అయిపోయిందని, రకరకాల బోధనలు. అమ్మగారే వధువని, వధువు అంటే అమ్మగారే, కానీ అబద్ధపు అమ్మగారు ఉన్నారు, బోధకురాలు ఆమె. ఆమె వధువునని చెప్పుకుంటూ నా ద్వారా రెండవ రాకడ జరుగుతుందని చెప్పుకుంటున్నాను. ఎందుకని వధువు రాకడ అంటారు దాన్ని. అది బ్రహ్నాం గారి చర్చిలో కూడా ఉంది. అలాంటి భయంకరమైన ర్యాకెట్స్ వధువు మీదకి వేయబడతా ఉన్నాయి అనమాట. శత్రువు ద్వారా, అపవాది వారిలో ఉండి, వారి ద్వారా ఉగ్రవాదులో ఉండి ఎలాగైతే ఆ ర్యాకెట్స్ ఇజ్రాయెల్ మీదకి విడవబడ్డాయో, అదేవిధంగా ఇలాంటి దుర్బోధకురాండ్ర ద్వారా ర్యాకెట్స్
వధువు మీదకి విసిరివేయబడతామని, అంటే వేయబడతామని అనమాట. కానీ రక్షణ వ్యవస్థ కలిగిన వారిని అవి ఏమీ చేయలేకపోతాయి. రక్షణ వ్యవస్థ లేని వారు ఆ ర్యాకెట్స్ వల్ల పడిపోతున్నారు, ఆత్మీయంగా నశించిపోతూ ఉన్నారు. ఆ బోధలకన్నిటికి కూడా ఏమని చెప్పండి, ఆ బోధలన్నిటికి కూడా లేఖనాధారములు లేవు, కానీ లోక సంబంధమైన ఆధారాలు మాత్రమే ఉన్నాయి. వాటి అవి లోకానికి సరిపోతాయి కానీ వాక్యానికి సరిపోవు. అలాంటి ర్యాకెట్స్ని ఈనాడు వధువు సంఘాల్లో ఉన్నటువంటి వధువు అని చెప్పుకుంటూ సాతాను యొక్క మార్గంలో ఉండి, ఇజ్రాయేలు యొక్క మార్గంలో ఉండి ఆ ర్యాకెట్స్ని వధువు సంఘాల్లో ఉన్నటువంటి నిజమైన వధువు మీద అవి ప్రయోగిస్తూ ఉన్నాయి, వేస్తూ ఉన్నారు. ఈ దుర్బోధలన్నీ అవే, ఈ తప్పుడు సిద్ధాంతాలన్నీ కూడా సాతానుడి యొక్క ర్యాకెట్స్ అవి. కానీ మనం అయినట్లయితే ఒక రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 1963లో రెండవ రాకడ జరిగింది అన్నారు అనుకోండి. 1963లో రెండవ రాకడ జరిగిందని అంటే బ్రహ్నాం గారు చెప్పిన మాట అదొక రక్షణ వ్యవస్థ, అదొక క్షిపణి. ఆ యొక్క క్షిపణి ఏమిటనంటే బ్రహ్నాం గారు అది 1963లో జరిగిన దర్శనము, అది పరిశుద్ధ పర్వతం మీద జరిగిన దర్శనం వంటిదని చెప్పాడు తప్ప అది రెండవ రాకడని చెప్పాల. ఆయన ఎక్కడ కూడా అది రెండవ రాకడని చెప్పలా. కాబట్టి ఈ వాక్యము మనకు క్షిపణి వలె ఉండి వాళ్ళ యొక్క దుర్బోధనలు ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది? పేల్చివేస్తుంది. ఆయన మనిషి హల్లెలూయా, అవి పేల్చివేస్తా ఉంది. అలాగే ఇంకొకడు అంటున్నాడు, బ్రహ్నాం గారి రెండవ రాకడ, బ్రహ్నాం గారు క్రీస్తు. అందుకని బ్రహ్నాం గారు క్రీస్తు కాకపోతే స్వస్థతలు ఎలా చేశాడు, హృదయ రహస్యాలు ఎలా చెప్పాడు, మర్మాలన్నీ ఎలా బయలుపరిచాడు, అవన్నీ గొప్ప కార్యాలన్నీ ఎలా జరిగాయి అని ఆయనే క్రీస్తు, ఈయనే రెండవ రాకడ అంటున్నారు. రెండవ రాకడలో ఆయన వాని క్రియలు చొప్పున ప్రతి వానికి తీర్పు తీరుస్తాడని, న్యాయాధిపతిగా వస్తాడని వాక్యం చెప్తాం. బ్రహ్నాం గారు పరిచయలో మొదటి రాకడలు ఏం జరిగాయి అవే జరిగాయి తప్ప రెండవ రాకడ సంబంధించిన బ్రహ్నాం గారి పరిచయలో జరగల. ఈ మాటలే మనకు ఒక క్షిపణిగా, రక్షణ వ్యవస్థగా ఉన్న ఈ మాటలు మనం ఈ బయలుపాటు, ఈ ప్రత్యక్షత, వేకువ నక్షత్రం యొక్క ప్రత్యక్షత, ఈ బయలుపాటు, ఇది తెల్లవారుజాముని మనం చెప్పగలుగుతాం. మిగతా సంఘాల వాళ్ళు చాలామంది ఏమంటున్నారంటే తెల్లవారుజాము అయిపోయింది, మనం సూర్యోదయం అని ఉన్నామంటున్నారు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా ఆయన సూర్యోదయం వస్తాడని లేఖనాలు చెప్పడంలా లేవు. ఆయన 8వ దినములో, తెల్లవారుజాములో, 3వ దినములో వస్తాడని వాక్యం చెప్తా ఉంది. బయలుపాటు ద్వారా వచ్చింది అది. ఏ దినమును వస్తాడో, ఏ జామును వస్తాడో, ఏ గడిని వస్తాడో అని ఉంది, కానీ సూర్యోదయమును వస్తాడని ఎక్కడ లేదు. ఇప్పుడు మనకి రక్షణ వ్యవస్థ, ఈ క్షిపణి, ఈ యొక్క డోమ్, ఆత్మ సంబంధమైన డోమును మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అబద్ధ వధువు యెజబెలే వధువు వేషం వేసుకుని ఇలాంటి ర్యాకెట్స్ని ప్రయోగిస్తూ ఉన్నప్పుడు నిజమైనటువంటి వధువు యొక్క రక్షణ వ్యవస్థ ఆమెని రక్షిస్తూ ఉంది, ఆ దుర్బోధులు నశించిపోకుండా. ఆయన హల్లెలూయా. ఈ రక్షణ వ్యవస్థ మనకు లేదనుకోండి, నిజమే కదా 1963లో మేఘం వచ్చింది కాబట్టి జరిగిపోయింది అనుకుంటున్నాం. నిజమే కదా ఆయన నీతి సూర్యుడు అని ఉంది కదా బైబిల్లో, కాబట్టి నీతి సూర్యుడు వచ్చేసాడు అనుకున్నాం. ఆయన ముఖము సూర్యుని వెళ్ళే ప్రకాశిస్తూ ఉన్నదని ఉంది, కానీ ఆయన సూర్యోదయం వస్తాడని లేదు. కాబట్టి ఆయన ముఖం సూర్యుని వెళ్ళి ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి ఆయన సూర్యోదయమున వచ్చేసాడు అనుకున్నారు చాలామంది. అందువల్ల మనకు బయలుపాటే మనకి రక్షణ వ్యవస్థగా ఉంది. అందువల్ల వాళ్ళ దగ్గర ర్యాకెట్స్ ఉంటే మన దగ్గర ఏమని చెప్పండి, ఆత్మ సంబంధమైన డోమ్ ఉంది, మనకు వ్యవస్థ ఉంది ఆత్మ సంబంధం. ఈ డోములు ఏమైనా క్షిపణులు ఉన్నాయి. ఇవి వాళ్ళు దుర్బోధనని ముందుగానే పసిగట్టేసి ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఆ యొక్క దుర్బోధనని
ఛేదించి వేస్తాము. మీకు అర్థమైందా? అందుకని ఈనాడు మనం ఒక రాడార్ను మనం కలిగి ఉన్నాం. ప్రపంచం మీదకి రాబోయే శ్రమకాలాన్ని, ఉగ్రతని ముందుగా మనం ఎరిగి ఉన్నాం. అందుకని ముందుగా శ్రమకాలం భూమి మీదకి రాబోయే విషయాన్ని ముందుగా మనం పసిగట్టాం. అందుకని ఇప్పుడు ఉగ్రత రాబోతుందని ప్రపంచం నుండి మనము తప్పించుకునే వారంగా, పైకి కొనుకోబడే వారంగా ఉన్నాం. కాబట్టి పైకి కొనుకోబడాలంటే ఏముండాలి చెప్పండి? ఈ రక్షణ వ్యవస్థ. ఈ రక్షణ వ్యవస్థను మనం కలిగి ఉన్నాం. అందుకని వాళ్ళది ప్రకృతి సంబంధమైన రక్షణ వ్యవస్థ, మనది ఆత్మ సంబంధమైన రక్షణ వ్యవస్థ. ఈ రక్షణ వ్యవస్థ ద్వారా మన ప్రాణములు మనము అంటే ఈ యొక్క మహిమ శరీరం పొందుకున్న పైకి వెళ్ళుట ద్వారా మనము తప్పించుకుంటున్నాం. ఆయన నామరిస్తాం. ఎందుకంటే సాతానుడు లోకములో ఉండి, నీ బంధువుల ద్వారా ఉండి, అమ్మా ఇప్పుడేం అంతమవ్వదమ్మా, ఆయన అలాగే చెప్తుంటాడు, ఆ తెల్లవారుజామని చెప్తున్నాడా, ఎత్తబడ్డే టైం ఇదే అంటున్నాడా, అయితే ఇంకా టైం ఉందిలేమ్మా, బోల్డ్ ఉంది అని సాతానుడు నీలో ఆ ర్యాకెట్స్ని ప్రయోగిస్తూ ఉంటాడు అలాంటి మాటల ద్వారా. అమ్మ లోకంలో వాళ్ళు చూడు, వీళ్ళు చూడు ఎలా సంపాదించుకున్నారు, అలా చూడు, ఇలా చూడు అని అలాంటి మాటలన్నిటి కూడా లోకంలో నేను లాగడానికి, లోకంలో నేను తీసుకుని వెళ్ళిపోవడానికి, లేక నిన్ను లోకం వైపు తిప్పడానికి, లోతు బారిని తిప్పినట్టు లోకమును వాటిని ప్రేమించినట్లు లాగడానికి, ఆ విధంగా నిన్ను నాశనం చేయడానికి, లోకమును వాటిని ప్రేమిస్తే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినట్టే. ఆ విధంగా ఆత్మీయంగా నిన్ను నాశనం చేయడం కోసము అలాంటి ర్యాకెట్స్ని నీ బంధువుల ద్వారా, నీ మిత్రుల ద్వారా, నీ ఇంట్లో ఉన్నటువంటి వారి ద్వారా నీ మీదకి సాతానుడు ప్రయోగిస్తూ ఉంటాడు. కానీ ఈ యొక్క ఆత్మ సంబంధమైన రక్షణ వ్యవస్థ, ఈ క్షిపణులు, ఈ వాక్యము ఏం చేస్తుంటుందంటే, లేదు ఈ లోకమును ప్రేమించే సమయం ఇది కాదు, లోకములో ఉన్న వాటిని ప్రేమించే సమయం ఇది కాదు, ఇవన్నీ కూడా నాశనం కాబోతున్నాయి, ఇది తప్పించుకునే సమయం అని ఈ క్షిపణి వెళ్ళి ఆ యొక్క దుష్టుని యొక్క ర్యాకెట్స్ మాటలని పేల్చి వేస్తాడు. ఆయన హల్లెలూయా. ఈ రక్షణ వ్యవస్థ నీకు లేదనుకోండి, ఆహా బోలి నువ్వు కూడా ఏమైపోతావు చెప్పండి? అవి ఎదిరించలేక వాళ్ళ మాటల్లో పడిపోయి నశించేస్తాడు. అర్థమైందా? ఆ రోజుల్లో కూడా యూదుల కాలంలో కూడా చాలామంది ఉన్నారు జనులు, వాళ్ళకి రక్షణ వ్యవస్థ లేదు. అందుకనే వాళ్ళు మేము ఆ ప్రథమ నమస్కారం చేయమని చెప్పలేదు. వాళ్ళు చెప్పకుండా రాజుకు విధేయులైపోయారు. ఆ యొక్క ర్యాకెట్స్కి లోబడిపోయి, ఆ మాటలు లోబడిపోయి, ఆ మాటల ద్వారా నాశనం అయిపోయారు వాళ్ళందరూ విగ్రహారాధన చేసి. అలాగే నీకు ఆ రక్షణ వ్యవస్థ లేని వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? నశిస్తారు. వాళ్ళ ప్రత్యక్షతలో నేను ఏమైపోతారు చెప్పండి? ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మేసి ఆ మాటలో పడి నశించిపోతూ ఉంటారు. ఏ బోధన పడితే ఆ బోధన నమ్మి నశించేస్తుంటారు. ఎవరి మాట పడితే, ఎవరి సిద్ధాంతాలు పడితే ఆ సిద్ధాంతాలు నమ్మి పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏమి లేదు, రక్షణ వ్యవస్థ లేదు. ఆనాడు ఏలియా దినాల్లో కూడా అంతే, ఏలియా రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నాడు. కానీ ఇజ్రాయెల్గా రక్షణ వ్యవస్థ లేదు. అందుకనే యెజబెలు యొక్క బోధన వాళ్ళు ఆ ధర్మశాస్త్రం ద్వారా ఎదిరించలేకపోయారు, ఖండించలేకపోయారు. అందుకని యెజబెలు యొక్క బోధనలో పడి ఆత్మీయంగా వీళ్ళు కూడా ఏమైపోయారంటే, యెజబెలు యొక్క మార్గంలో నడుస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని కూడా త్రోసేసి ఆత్మ సంబంధంగా సర్వశక్తిమంతులకు దూరం అయిపోయారు వాళ్ళు. రక్షణ వ్యవస్థ లేని వాళ్ళే. అందుకని వధువు యొక్క రక్షణ వ్యవస్థ ఏమిటంటే ఒక బయలుపాటి, ప్రత్యక్షతే. ఇది ఆత్మ సంబంధమైన రక్షణ, వాక్యమనే రక్షణ. ఇప్పుడు మనం అట్టి రక్షణ మనము కలిగి ఉన్నాము కనుక మనం కూడా క్షిపణులు కలిగి ఉన్నాం. కాబట్టి ఆ యొక్క వధువు సంఘాల్లో వారు ఏమైనా ర్యాకెట్స్ ప్రయోగించినప్పుడు వాక్యమనే క్షిపణి పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి పైకి వదిలినప్పుడు వాళ్ళ మాటలు ఏమైపోతున్నాయి చెప్పండి? నిలబడడం లేదు, అవి తేలిపోతున్నాయి. అవి వాక్యం ఎదుటి ఏది కూడా నిలబడా నేరదు. మనకు ఒక రక్షణ డోమ్ ఉంది. ఇది పరలోక సంబంధమైన రక్షణ, ప్రకృతి సంబంధమైన డోమ్ కాదు, పరలోక సంబంధమైన డోమ్. అందుకని బయలుపాటు ఈ రక్షణలో మనం జీవిస్తున్నాం, ఈ రక్షణ వ్యవస్థలో మనము ఉన్నాం. అందువల్ల రక్షణ
వ్యవస్థని వధువు కలిగి ఉంది, రక్షణ కలిగి ఉంది వధువు. దానియేలు వలె, దానియేలు చూడండి, అతడు ఒక రక్షణ వ్యవస్థ కలిగి, ఒక డోము కలిగి ఉంటాడు. అతడికి ఒక క్షిపణులు ఉన్నాయి, ధర్మశాస్త్రం యొక్క క్షిపణులు ఉన్నాయి. ఆ రోజుల శత్రువులు, ఆ కొండిగాండ్రు, ఆ దుష్టులు కొన్ని ర్యాకెట్స్ని ప్రయోగించారు. ఆ ర్యాకెట్స్ని ప్రయోగించినప్పుడు పిల్లారా గమనించండి, ఈ యొక్క దానియేలు ఆ యొక్క డోమ్ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ క్షిపణుల్ని విడిచిపెట్టాడు. ఏమిటి చెప్పండి? ఆయనకు తప్ప మరి ఎవరికి నేను వాళ్ళ ర్యాకెట్ ఏమిటి చెప్పండి? రాజుగారిని తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరిని అడగకూడదు, రాజుగారిని. కానీ ఈయన వాక్యం అనే క్షిపణి పట్టుకున్నాడు, వదిలాడు వాక్యం అనే క్షిపణి. ఆయనకి వెళ్ళి మొక్కుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏమైపోయి చెప్పండి? వాళ్ళ యొక్క ర్యాకెట్స్ పేలిపోయాయి. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. యూదులు ఎలాగైతే, ముగ్గురు యూదులు ఎలాగైతే అగ్ని నుండి రక్షించబడి జయము పొందారు, దానియేలు కూడా ఆ యొక్క సింహాల గుహల నుండి తప్పించుకొని బయటకు వచ్చి, అప్పుడు ఎవరు ఓడిపోయారు? ఆ కుండిగాండ్రి. ఇతడు జయించాడు. ఆయన నామస్తున్నారు. ఆనాడు దానియేలుకి ఏమని చెప్పండి? రక్షణ వ్యవస్థ. ఆ రక్షణ వ్యవస్థ లేదనుకోండి, ఆహాబు లాగానే అవును రాజా, అలాగే రాజా, అలాగే రాజా అని సర్వశక్తిమంతుడు ప్రార్థన చేయకుండా ఆ రాజుగారు చెప్పినట్టు నడిచారు. చాలామంది అలాగే నడిచారు. వాళ్ళు ఎందుకు నడిచారు? వాళ్ళకి క్షిపణులు లేవు, రక్షణ వ్యవస్థ లేదు. ఈనాడు వధువు అయినటువంటి మా వధువు ఒక రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. దానిలో ఒక రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నాడు కాబట్టే వారి యొక్క ర్యాకెట్స్ లాంటి మాటలన్నింటినీ కూడా పేల్చివేశాడు. ముందుగానే ఎరిగే ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడతారో ఏమిటో. ఎందుకంటే వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి ముందుగానే పసిగట్టాడు. నువ్వు కూడా ఈనాడు మత్స్య సంఘాలలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారో నీకు ముందుగానే తెలుసు. త్రిత్వాన్ని గురించి వాళ్ళు మాట్లాడతారు, నీకు తెలీదా? అన్యులు ఉన్నారు, నీకు ముందుగానే తెలుసు వాళ్ళు ఏ విధమైన మాటలు మాట్లాడతారు, ఏ విధమైన ర్యాకెట్స్ ఉంటారు. అలాగే నీ బంధువులు ఉన్నారు, వాళ్ళు శరీరానుసారులు అనుకోండి, శరీర సంబంధ విషయాలు మాట్లాడతారు, నీకు ముందుగానే తెలుసు. ఆ క్షిపణులు నీ దగ్గర ఉన్నాయి, ఆ రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నావు కాబట్టి నీకు అన్యుల నుండి వచ్చిన క్షిపణులు, ర్యాకెట్స్, మత్స్య సంఘాల నుండి వచ్చిన ర్యాకెట్స్, నీ బంధువులు, శరీర సంబంధ బంధువుల నుండి వచ్చిన ర్యాకెట్స్, అలాగే లోకంలో ఎవరి దగ్గర నుండి వచ్చినా ఏ ర్యాకెట్స్ వచ్చినా ఆ ర్యాకెట్స్ని ఛేదించగలిగినటువంటి, పేల్చగలిగినటువంటి ఆ యొక్క డోమును కలిగి ఉన్నాము. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. నీకు ముందుగానే తెలుసు కాబట్టి పిల్లారా, ముందుగానే ఉగ్రత రాబోతుందని లోకుల మీదకి, వాళ్ళందరి మీదకి, ఎలాంటి బోధకుల మీదకి, ఇలా వాక్య వ్యతిరేకంగా మాట్లాడే వీళ్ళందరి మీద కూడా ఉగ్రత రాబోతుందని నువ్వు ముందుగా ఎరిగి ఒక ప్రత్యక్షత ద్వారా ఆ క్షిపణుల నుండి తప్పించుకొని ఇప్పుడు నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. లోతు కూడా సొదొమ నుండి వెళ్ళిపోతున్నప్పుడు లోకంలో అని ఉండొచ్చు, లోతు ఎక్కడికి వెళుతున్నావు అనేది, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాకపోతే ఆ ఒట్టిదే ఊరుకో లోతు అలాగే చెప్తుంటారు, ఎప్పుడు నుండి చెప్తున్నారు. ఏం వదలే అలాంటి మాటలని, లోకంలో లాగే మాటలని, ఆత్మీయంగా నాశనం చేసే మాటలని ఆ రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నారు కాబట్టి లోతు ఏం చేశాడు చెప్పండి? ఎదిరించాడు, పేల్చివేశాడు. అలాగే లోకరీతిగా వస్తాయి అనేక రకాలుగా నీకు ఆ ర్యాకెట్స్ ద్వారా నిన్ను నాశనం చేయాలని ఎప్పుడు కూడా శత్రువు పొంచి ఉంటాడు. మీకు అర్థమైందా? అందువల్ల ఈ చివరి కాలంలో నీవు ఆ రక్షణ వ్యవస్థను నువ్వు కలిగి ఉన్నావు గనుక, ఆ క్షిపణులను నువ్వు కలిగి ఉన్నావు గనుక ఎన్ని ర్యాకెట్స్ అపవాది వేసినప్పటికీ కూడా నిన్ను నాశనం చేయలేడు. కానీ నీకు ఆ రక్షణ వ్యవస్థ కనుక లేకపోతే మాత్రము ఆ శత్రువు వేసిన క్షిపణులు నీ మీద పడిపోయి, ఆహాబు మీద పడిపోయి ఆహాబుని ఎలా నాశనం చేసాయో ఏమండి, అదేవిధంగా నిన్ను కూడా నాశనం చేసేస్తాడు. మొదటి రాకడంలో మెస్సీ ఉన్నాడు, ఆయన వర్తమానమే
ఆ యొక్క శిష్యులకి రక్షణ వ్యవస్థ అయింది. ఆ రోజున పరిశీలు సద్దీకులు అనేకమైనటువంటి మాటలు, బోధలు, కల్పిత బోధలు, ఆ ర్యాకెట్స్ని శిష్యుల మీదకి వదిలిపెట్టేశారు. వదిలిపెట్టినప్పుడు వీళ్ళు ఆ క్షిపణిని కలిగి ఉన్నారు కాబట్టి, ప్రత్యక్షతను కలిగి ఉన్నారు కాబట్టి ఈ యొక్క మాటలు, ఈ యొక్క క్షిపణులు వెళ్ళిపోయి ఆ పరిశీలి యొక్క బోధల్ని, వాటిని వీటిని ఏం చేసేది చెప్పండి, పీల్చి వేసాయి. కానీ 325 నిశ్చయ సమావేశం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వధువు ఆ రక్షణ, ఆమె కలిగి ఉన్నటువంటి ఆ రక్షణ వ్యవస్థని, ఆమె ఆ రక్షణని విడిచిపెట్టేసింది. ఆమె లేదు, ఇక రక్షణ వ్యవస్థ లేదు ఆమెకి. అప్పుడు ఈ దుర్బోధకులందరూ కూడా నామంలోనే కాదు, తీర్థంలో రక్షణ కలుగుతుందని, ముగ్గురు దేవుళ్ళని, తీర్థంలో బాప్తిజం పొందాలని, విగ్రహారాధన సంబంధమైనటువంటి ఈ యొక్క క్రిస్టమస్ లాంటిది అలాంటివన్నీ తీసుకొచ్చినప్పుడు, అలాంటి ర్యాకెట్స్ను ప్రయోగించినప్పుడు ఈ వధువు రక్షణ వ్యవస్థ కలిగి లేదు కాబట్టి వాళ్ళ మాటల వల్ల ఏమైపోయింది చెప్పండి, నమ్మేసి ఆ యొక్క నశించిపోయింది. ఒక శాఖా సంఘముగా మారిపోయింది, దుర్బోధుల్లో కలిసిపోయింది. చాలా భయంకరమైన స్థితి వచ్చింది. అందువల్ల రక్షణ వ్యవస్థ ఎవరైతే కలిగి ఉండరో వాళ్ళు శత్రువుల యొక్క మాటల్లో పడిపోతారు, సిద్ధాంతాల్లో పడిపోతారు, బోధనలో పడిపోతారు. ఆ బోధన వల్ల నశిస్తారు ఎప్పటికైనా కానీ రక్షణ వ్యవస్థ కలిగిన వారు మాత్రము, ప్రత్యక్షత కలిగిన వారు మాత్రము ఆ క్షిపణు, ఆ యొక్క ర్యాకెట్స్ని, ఎందుకంటే వీళ్ళు ఒక డోము కలిగి ఉంటారు కాబట్టి, అనగా వధువు డోము కలిగి ఉంటుంది కాబట్టి ఆ ర్యాకెట్స్ని డోమ్ ఏం చేస్తే చెప్పండి, పేల్చివేస్తుంది. ర్యాకెట్స్ని డోము పేల్చివేస్తుంది. అందువల్ల రక్షణ వ్యవస్థ కలిగిన వారిని, అందుకనే ఇజ్రాయేలు కలిగి ఉన్న రక్షణ వ్యవస్థ ఆ డోమును బట్టి శత్రు దేశాలు ఏమి చేయలేకపోతారు. ఏ ర్యాకెట్స్ విడిచిపెట్టినా ఈ యొక్క డోము ముందుగానే పసిగట్టి వాటిని గాల్లోనే పేల్చి, అలాగే నిన్ను కూడా ఒక అన్యుల ద్వారా కానీ, సంఘంలోని వారి ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, లేకపోతే మత్స్యాక సంఘాల వారి ద్వారా కానీ, ఎవరి ద్వారా అయినా వచ్చి అపవాది నిన్ను నాశనం చేయలేడు. తన ర్యాకెట్స్ ద్వారా నిన్ను నాశనము చేయలేడు. కారణం ఏమిటంటే నీ ఒక రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నావు, వాక్యమనే డోము కలిగి ఉన్నావు నీవు. ఆ క్షిపణి వెళ్ళిపోయి, ఆ ర్యాకెట్స్ని, ఆ వాక్యం వెళ్ళిపోయి వాక్య విరోధమైన దాన్ని ఖండించి వేస్తూ ఉంటుంది. అవి నీ దగ్గర రాలేవు. అందుకని అపవాది ఇప్పుడు ఏం చేయలేడు చెప్పండి. ఆ ర్యాకెట్స్ ఇజ్రాయెల్ దేశం మీద ఎలా పడలేదో, ఎలా రాలేకపోయాయో, అలాగే లోక సంబంధమైనవి ఏవి కూడా నీ దగ్గరికి రాలేవు. అప్పుడు నీవు మహిమ శరీరం ధరించుకునే పైకి ఒడిపోబడతావు ఆయన నామములో. హల్లెలూయా. అందువల్ల ఈ చివరి టైంలో, ఈ యొక్క తెల్లవారుజామున ఇలారా, ఏది కూడా లోక సంబంధమైనది ఏది కూడా నీ మీద ప్రభావము చూయించలేదు. నువ్వు రక్షణ వ్యవస్థలో ఉన్నావు, ఒక రక్షణ వ్యవస్థను నీవు కలిగి ఉన్నావు కనుక ఏది కూడా నిన్ను సమీపించలేదు. ఇజ్రాయెల్ దేశం ఎలాగైతే ఆ ర్యాకెట్ సమీపించలేకపోయాయి, అవి నాశనం చేయలేకపోయాయి. కాబట్టి ఇప్పుడు కూడా నిన్ను ఏ బోధ కానీ, ఏ సిద్ధాంతం కానీ, కల్పిత బోధల్ని నిన్ను నాశనం చేయలేదు. కారణం ఎందుకంటే ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నావు. ఈ తెల్లవారుజామున ప్రత్యక్ష ద్వారా, అందుకని ఈ ప్రత్యక్ష ద్వారానే నువ్వు రక్షించబడతావు. ఆ క్షిపణుల నుండి, రాబోయే ఉగ్రత నుండి, ఈ దుర్బోధల నుండి, ఆ శ్రమకాలం నుండి, అన్నిటి నుండి కూడా తప్పించేది ఏమిటి చెప్పండి, ప్రత్యక్షత. ఓ గొప్ప డోమును మనం కలిగి ఉన్నాం. ఆయన తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాకు ఇచ్చినటువంటి ఆయన గొప్ప రక్షణ వ్యవస్థను బట్టి నీకు స్తోత్రములు నాయన. ఈనాడు మేము ఆ దుర్బోధనలో ఉన్నటువంటి పొదువు సంఘాల్లో దుర్బోధనలు కలిగి ఉన్నటువంటి కూడా మేము పసిగట్టగలుగుతూ ఉన్నాము నాయన. ఆ శత్రువు యొక్క ప్రతి ర్యాకెట్ మేము పసిగట్టగలుగుతున్నాము నాయన. ఓ వధు సంఘాల్లో ఉన్న ఆ ర్యాకెట్స్ యొక్క అవి సాతానువని, శత్రువు అని మేము పసిగట్టి వాటిని మేము క్షిపణి ద్వారా
పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యము ద్వారా ఛేదించగలుగుతూ ఉన్నాము నాయన. హల్లెలూయా. శత్రువు యొక్క ర్యాకెట్ ఏమిటో, అది ఏ దేశానికి సంబంధించిన ర్యాకెట్టో, ఎటువైపు వస్తుందో, ఏ విధంగా వస్తుందో అవన్నీ కూడా మేము పసిగట్టగలుగుతున్నామయ్యా. ఓ వధువు సంఘాలలో దుర్బోధ సంబంధం, మత్స్యాక సంబంధమైన నాయనా అవి ఏ విధంగా యెజబెలు ఆత్మ ఏమిటో నాయనా, ఆ యొక్క ఆత్మ ఈనాడు వధువు సంఘాలు ఎలా పనిచేస్తుందో, అమ్మగారనే బోధ ద్వారా ఏ విధంగా అనేక మందిని నాశనం చేస్తుందో అవన్నీ కూడా మేము పసిగట్టగలిగి వాటన్నిటిని కూడా మేము ఎదిరించగలుగుతూ ఉన్నాము నాయన. ఆనాడు దానియేలు పసిగట్టగలిగాడు మా తండ్రి. వాడు మాట్లాడే మాటలు అవి వాక్య వ్యతిరేకమైనవని, ముగ్గురు యూదులు వాళ్ళు మాట్లాడే మాటలు అవి శత్రువు మాటలని, సాతాను మాటలని, ఆ రాజు మాట్లాడే మాటలు అవి శత్రువు మాటలని ముగ్గురు యూదులు పసిగట్టగలిగారు నాయన. మేము కూడా ముందుగానే మాకు తెలుసు నాయన, శత్రువు యొక్క ప్రతి తంత్రము మాకు తెలుసు, వాడు వేసే ప్రతి బాణము మాకు తెలుసు. అవేవి కూడా వాక్యుడు నిలబడలేదు నాయన. నీ ఎదుటి ఏది నిలబడనే అర్థం ఆయన. నీవే మా రక్షణ వ్యవస్థ. ఓ స్తోత్రములు 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 స్తోత్రములు.